హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. అందరికీ నమస్కారం. ఎవరైతే ఎల్బీ నగర్ మెట్రోకు అతి దగ్గరలో అపార్ట్మెంట్లో ఫ్లాట్లు చూస్తున్నారో అలాంటి వారి గురించి ఎల్బీ నగర్ మెట్రో నుంచి కేవలం 4.5 కిలోమీటర్ డిస్టెన్స్లో, అదేవిధంగా కేవలం 57 లక్షల రూపాయలకు మాత్రమే ఆల్ ఎమ్యూనిటీస్తోని మంచి కన్స్ట్రక్షన్, మంచి రోడ్డు కనెక్టివిటీతోని అపార్ట్మెంట్లో ఫ్లాట్లు మీ ముందుకు తీసుకొచ్చాను. 2 బిహెచ్కే పోర్షన్స్ 1100 స్క్వేర్ ఫీట్లో ఉంటుంది. ఈ అపార్ట్మెంటు కన్స్ట్రక్షన్ గురించి కానీ పూర్తి వివరాలు అందించడానికి మనకు పృథ్వీరాజ్ సారు, అదేవిధంగా రవికుమార్ గారు సార్ మనతో ఉన్నారు. వీళ్ళిద్దరిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాము. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంత మంచి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోవడం, దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఈ అపార్ట్మెంట్ గురించి ఏ పూర్తి వివరాలు కావాలన్నా పృథ్వీరాజ్ సార్ నెంబర్ పైన ఇస్తున్నాను. తన ఫోన్ చేసైతే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ అపార్ట్మెంట్ ఎక్కడుంది, పూర్తి విషయాలు అన్నగారిని అడిగి తెలుసుకుందాం. సార్ పృథ్వీరాజ్ సార్ బాగున్నారా? నమస్తే సార్. ఈరోజు మిమ్మల్ని కలిసినందుకు చాలా ఆనందం. థ్యాంక్ యూ అన్న నమస్తే అన్న. ఎగ్జాక్ట్లీ మన అపార్ట్మెంట్ ఏ లొకేషన్లో ఉంది, పూర్తి వివరాలు మన కస్టమర్లకు అందించండి సార్. ముందుగా మీ ఛానల్కి మీకు ధన్యవాదాలు. మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషం. ఇదే విధంగా మన ప్రమోటింగ్ నడుస్తుండాలి, ఇంకో 4 చెప్తుండాలి, మీరు చెప్తుండాలి, మేము చేస్తుండాలి. అట్లే ఇది షిరిడి నగర్లో హయాత్ నగర్ లొకేషన్లో ఉంటుంది. జిహెచ్ఎంసీ పరిధిలో ఈ యొక్క సైట్ ఉన్నది. మనకు 400 గజాల సైట్. ఇది మొత్తం టోటల్ ఫ్రంట్ పేజ్ వచ్చి మనకు 66, లోపలికి 55, అంటే 66 ఇంటూ 55 డైమెన్షన్లో ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకు ఈ జెడ్పీ రోడ్కి వెళ్ళి వచ్చి 40 ఫీట్ రోడ్ మనకు అనుకూలంగా ఉంటుంది. ఇటు వచ్చి మనకు రైట్ తిరిగితే మళ్ళీ జెడ్పీ రోడ్కు తగులుతుంది. ఇది 33 ఫీట్ రోడ్డు, కనెక్టింగ్ రోడ్. ఇది మొత్తం ఇది ఈ రోడ్ వచ్చి కనెక్టింగ్ రోడ్. ఇది ఓకే. ఎగ్జాక్ట్లీ మనకు ఇప్పుడు విజయవాడ హయత్ నగర్ హైవే నుంచి ఎంత వస్తుంది మనకు? విజయవాడ హైవేకి వెళ్ళి వచ్చి మనకు వచ్చే ఎగ్జాక్ట్గా మనకు 0.5 500 మీటర్ డిస్టెన్స్ చేరుకోవచ్చు. అంతే. సూపర్ సార్, ఎక్సలెంట్ లొకేషన్. మళ్ళీ ఇంకేందంటే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇదంతా స్కూల్ జోన్లో ఉన్నది. మనకి పక్కనే జీ స్కూల్ ఉంటుంది, ఈ పక్కనే మనకు సెయింట్ జోసెఫ్ ఉంటుంది, విన్నారా, భాష్యం బ్లౌజ్ ఉంటుంది, విన్నారా. ఇంకో స్కూల్ వచ్చి మనకు అది కూడా ఇంటర్నేషనల్ స్కూలే ఉంది పక్కన. ఇక్కడ మనకి ఈ కట్ట దాటంగానే ఉంటుంది మనకు పక్కన. 3 ఇంటర్నేషనల్ స్కూల్, శ్రీ చైతన్య కాలేజ్. చాలా మంచి లొకేషన్ సార్. మీరు లొకేషన్ అయితే హైలైట్ ఎన్నుకున్నారు, చాలా బాగుంది. నాకు మనకు మీ మాటల కన్స్ట్రక్షన్ గురించి ఒక్కసారి చెప్పండి. కన్స్ట్రక్షన్ వచ్చి మనకు వచ్చి టోటల్ మనకు ఇది రెడ్ బ్రిక్స్తో చేసినాం మనము. ఓకే. టోటల్ రెడ్ బ్రిక్స్తో సిమెంట్, ఇసుక, ఈ దేంట్లో కాంప్రమైజ్ కాకుండా ఈ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఏదైనా ఇమ్యూనిటీస్తో కలుపుకొని ఇందాక మీరు చెప్పినట్టు ఏదైనా 57 lakhsకి ఎల్బీ నగర్కి హయత్ నగర్కి దగ్గరలో స్థిరాస్తి కావాలనుకున్న వాళ్ళకు మాత్రం మంచి చాయిస్ ప్రాపర్టీ. నేను అదే అనుకున్నా సార్, 57 లక్షల అన్నకి ఎట్లా కుదురుతుంది అనేది ఆలోచన చేసి మీరు చెప్పగానే మా కస్టమర్లు కూడా ఎంతో హెల్ప్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో వచ్చిన. దీంట్లో మనకు ప్లంబింగ్కి సంబంధించిన ఐటమ్లు ఎట్లా వాడారు మీరు? ప్లంబింగ్కి సంబంధించి నెంబర్ 1 ఐటమ్ వాడామండి. ఓకే. మనకి ఈ రోజు ఉన్న కస్టమర్లందరికీ తెలుసు, మనం పేర్లు చెప్పుకోవడం బాగుండదు. మీరు పాత ఐటమ్ చూడంగానే ఇది బాగుంది అనిపించేటట్టు అయితే ప్రతి కస్టమర్కి అయితే మనం ఖచ్చితంగా సర్టిఫికేట్ అయితే మనం పెట్టాము. అది అంతవరకు వాస్తవము. ఇమ్యూనిటీస్తో కలుపుకొని మనం ఇందాక మీరు చెప్పిన రేట్ ఇస్తున్నాము. అన్ని వాకబుల్ డిస్టెన్స్లు ఉంటాయి, రోడ్డు బాగుంటుంది, 33 ఫీట్ల రోడ్డు ఉంటుంది, వాటర్ 24 hours వాటర్ వచ్చి. అయితే మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 ఎంత? 11 వచ్చి మనకు ఇక్కడికి వెళ్ళి 5 కిలోమీటర్స్ వస్తుంది. ఈ రోడ్డు మన సాంఘీ రోడ్డు, మీకు పాత రోడ్డు, మనకి జెడ్పీ రోడ్. ఇది ఈ రోడ్ వచ్చి కనెక్టింగ్ రోడ్ వచ్చి మనకు వాకబుల్ డిస్టెన్స్. ఈ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్. ఇటు విజయవాడ అయినా కానీ, ఇటు సాగర్ రోడ్డు కానీ, అటు మనకు రింగ్ రోడ్ కానీ అన్నిటికీ దగ్గరలో మనం ఈ యొక్క ప్రాజెక్ట్ మంచి లొకేషన్లో పెట్టాము. ఓకే సార్, లొకేషన్ అయితే చాలా బాగుంది. మీరు కన్స్ట్రక్షన్ పరంగా కూడా ద బెస్ట్ ఉన్నారు. ఓకే. మనకు టోటల్ వచ్చేసి ఎన్ని ఫ్లోర్లు, ఫ్లాట్లు వచ్చేసి ఎంత స్క్వేర్ ఫీట్లో వచ్చాయి? 1100 ఎసెప్ట్ అండి ఒక్కొక్క ఫ్లాట్. టోటల్ లీస్ట్ ఇచ్చాం మనము. అంటే G+5 ఫ్లోర్ 2 వేసుకున్నా కానీ 10 మొత్తం ఫ్లాట్ 10 అన్ని టోటల్ 2 కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ 100% వాస్తుని ఇచ్చాము. 2 బిహెచ్కే పోర్షన్స్. ఓకే. ఆల్ ఎమ్యూనిటీస్ కలిపి మనకు 57 లక్షల రూపాయలు మాత్రమే. ఈ 57 లక్షలది ఏమన్నా
ఇంకా నెగిషియబుల్ ఉంటుందా? అడగొద్దు కానీ అడగడానికి తప్పలేదు. ఇప్పుడు మీరు అడగడంలో తప్పలేదు, ఎందుకంటే నా కస్టమర్ మిమ్మల్ని అడుగుతారు. మా కస్టమర్ తరపు నుంచి నేను అడుగుతాను. వాస్తవానికి కూడా ఏంటంటే కస్టమర్ మిమ్మల్ని 57 లక్షలు అంటే ఈ రోజుల పరిస్థితిలో ఏ బ్యాంక్ అయినా తను వెళ్ళొచ్చు. పలానా బ్యాంక్ అనేది రిస్ట్రిక్షన్ మనం ఏం పెడతలేము. ఏ బ్యాంక్ కూడా లోన్కి వెళ్ళొచ్చు. తన ప్రొఫైల్ బాగుంది అనుకోండి, ఇది వచ్చి మనకు జిహెచ్ఎంసీ పరిధిలో ఉంది, గ్రామ పంచాయతీ కాదు, జిహెచ్ఎంసీ పరిధిలో ఉంది, గ్రేటర్ హైదరాబాద్ కింద ఉంది కనుక ఏ బ్యాంకులో అయినా తను లోన్ వెళ్ళొచ్చు. తన ప్రొఫైల్ బాగుంటే ఐసిఐసి బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్ఐసి ఏ బ్యాంక్ అయినా తను వెళ్ళొచ్చు. ఎస్బీఐ కూడా వెళ్ళొచ్చు. 80% ఖచ్చితంగా ఇస్తాము, ప్రాబ్లం ఏం లేదు. అందులో 20% క్యాష్ కట్టుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. ఓకే సార్. మీరు అన్నట్టు ఇమ్యూనిటీస్ అంటే టోటల్గా ఇప్పుడు మనకు బ్యాటరీ బ్యాకప్ అనుకోండి, విన్నారా, ఏదైనా మనకు మామూలుగా అన్ని ఫ్లాట్స్ ఇచ్చేదానికి ఏది తక్కువ కాకుండా కార్ పార్కింగ్ అన్ని మామూలుగా మనకు పైకి వెళ్ళడానికి లిఫ్ట్ ఫెసిలిటీ 24/7 సెక్యూరిటీ రూము, వాచ్మెన్ రూము, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, అంతే ప్రతి ఒక్కటి మాత్రం ఎమ్యూనిటీస్ ఇచ్చారు. ఇప్పుడు బ్యాటరీ బ్యాకప్ కామన్ ఏరియాలు ఇస్తున్నా, ఫ్లోర్ వైజ్ ఇస్తున్నా? అంటే ఫ్లోర్ వైజ్ ఉంటుంది. అది ఫ్లోర్ వైజ్ కూడా ఫ్లోర్ వైజ్ 4 లైట్లు 2 ఫ్యాన్లు అంతే. ఇప్పుడు అంటే మనకి ఏదైతే అన్నట్టు ఉండొద్దు. సూపర్ సార్. ఇప్పుడు తను ఏంటంటే ఇబ్బంది పడవద్దు కస్టమర్. చుట్టుపక్కల ఏమైనా హైడ్రా పరిధి ఉందా? ఆ విషయం క్లియర్గా చెప్పండి. హైడ్రా ప్రాబ్లం అయితే మనకి ఏం లేదు సార్. ఇక్కడ హైడ్రాకు సంబంధించి ప్రాబ్లం ఏం లేదు, ఎలాంటి జోన్ లేదు. ఆల్రెడీ దానికి సంబంధించి కూడా మనం పేపర్ ఇష్యూ చేసి పెట్టుకున్నాం మన దగ్గర. లింక్ డాక్యుమెంట్లతో కూడా మనకి సంబంధించిన పేపర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. స్పైరల్ బ్రాండింగ్ లో అది ఇచ్చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కటి ఎట్లాంటి సరిపడు అంటే మనకు ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ చేస్తున్నదో వాళ్ళ పరిధిలో వాళ్ళు చేసుకుంటూ పోతారు. మనకు సంబంధించి మనం చేసుకుంటూ పోతున్నాం కనుక కస్టమర్ ఖచ్చితంగా మీరు అడిగినట్టు అడుగుతారు, ఇది హైడ్రాలో ఉన్నదా సార్, మీరేం సార్ అంజయ్ సార్ మీరు చెప్పారు ఏం లేదని అంటారు. అంటే మీకు ప్రాబ్లం రాకుండా మాకు ప్రాబ్లం రాకుండా హైడ్రాకి సంబంధించి ఏమీ లేదు. మీరు ఈ చుట్టుపరిధిలో చూస్తున్నారు కనుక ఇది ఉన్నది అది లేదని కాదు, వాళ్ళ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. కస్టమర్కి మాత్రం నంబర్ 1 సైట్ ఇస్తున్నామన్న ఆలోచన మాత్రం కలిగియాలి మీరు, మేము కూడా కలిగిస్తున్నాం. తప్పకుండా సార్. విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు పృథ్వీరాజ్ సార్ అయితే ప్రతి విషయంలో క్లియర్గా చెప్పడం జరిగింది. మీ ఈ లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే పృథ్వీరాజ్ సార్ నెంబర్ పైన ఇస్తున్నారు. తను ఫోన్ చేసినైతే డాక్యుమెంట్ పరంగా సరే, కన్స్ట్రక్షన్ పరంగా సరే, చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ సరే ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ పిన్ టు పిన్ చెప్పే మంచి వ్యక్తి. ఇక మనం అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఎలా ఉందో చూద్దాం. లిఫ్ట్ ద్వారా అయితే మనకు 2nd ఫ్లోర్ చేరుకున్నాం. చూసుకోండి, మనకు పృథ్వీరాజ్ గారు చెప్పిన విధంగా ఒక్కొక్క ఫ్లోర్కు 2 ఈస్ట్ ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది. ఇటొక ఫ్లాట్ ఉంటుంది, అటొక ఫ్లాట్ ఉంటుంది. రెండింటికి మధ్యలో మనకు లిఫ్ట్ ఉంటుంది. కామన్ వాల్స్ లేకుండా ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న ఫీలింగ్ అయితే మీకు 100% కలుగుతుంది. చూసుకోండి, మనకు ఫ్లాట్ల ముందు మనకు 7 ఫీట్ల మంచి కారిడార్ ఇవ్వడం జరిగింది. కారిడార్ 7 ఫీట్లు ఇవ్వడమే కాకుండా మనకు మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తో ఎక్సలెంట్ ఫ్లోరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇటు వచ్చేసి మనకు 6.5 ఫీట్ల గల్లీ. ఎందుకంటే అపార్ట్మెంట్ చుట్టూ మంచి వెంటిలేషన్ చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. లోపల 2 BHK పోర్షన్ ఈస్ట్ ఫేస్లో కలది ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ సింహద్వారం నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, 2 BHK పోర్షన్ ఇది వచ్చేసి సేమ్ ఇదే విధంగా మనకు పక్కది కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. మీకు ఒక్కటైతే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకు 1100 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకు 40 UDS వచ్చింది. చూసుకోండి, ఇప్పుడు మనం హాల్లో ఉన్నాం. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు ఎక్సలెంట్ టైల్స్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, హాల్లో మనకు అన్ని రకాల మనకు కరెంట్ విషయంలో చూసుకున్నా కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్ అయితే పెట్టి ఇవ్వడం జరిగింది. ఇంకా డోర్ విషయానికి వస్తే దీని చౌకోట్ కానీ డోర్ కానీ మంచి క్వాలిటీ గల మెటీరియల్తో ఇవ్వడం జరిగింది. మంచి హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారు. మనకు కీ కూడా మనకు ఎక్సలెంట్ కీ ఇవ్వడం జరిగింది. మనకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా UPVC విండో విత్ గ్రిల్స్ అన్ని రకాలు చాలా బాగుంది. ఇది వచ్చేసి హాల్ సిట్అవుట్ ఏరియా. ఇక్కడ మనకు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా అన్ని రకాల వసతులు కల్పించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇటు చూసుకున్నట్టయితే మనకు ఓపెన్ కిచెన్ కట్టుకునే విధంగా అయితే మనకి ప్లాన్ చేయడం జరిగింది. మంచి ఎల్ ఆకారంలో మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తో అందమైన మంచి టైల్స్తోని అన్ని రకాల చాలా బాగున్నాయి చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా జరిగింది. మీరు ఇక్కడ పార్టేషన్ చేసుకుంటే ఇటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా మనకు చిన్న డైనింగ్ పెట్టుకుంటే ఇటు సర్వ్ చేసుకునే విధంగా ఎక్సలెంట్ మంచి ప్లానింగ్తో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకి ఈశాన్యం అవుతుంది. 1-2 పూజ చేసుకునే విధంగా మంచి ఈశాన్యంలో ఒక చిన్న పూజ గది కూడా సెటప్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకి యూటిలిటీ పాయింట్ చూసుకోండి, యూటిలిటీ పాయింట్ కూడా ఉన్న కాడికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో వాడిన మంచి ఫ్లోరింగ్ చూసుకున్నా కానీ మంచి టైల్స్ చూసుకున్నా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా చూసుకోండి, మనకు సెట్ బ్యాక్లో మనకు కింద 6.5 ఫీట్ల సెట్ బ్యాక్ ఉంటుంది కాబట్టి మనకు వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇటు వెంటిలేషన్ బాగుంటుంది, కామన్ వాల్స్ లేవు కాబట్టి ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న ఫీలింగ్ అయితే 100% కలుగుతుంది. మన అపార్ట్మెంట్కి అతి దగ్గరలో ఇటు చూసుకున్నట్టయితే ఇంజాపూర్లో అకాడమిక్ హై స్కూల్,
ఇంటర్నేషనల్ స్కూల్, అదేవిధంగా మనకు అతి దగ్గరలో జీ ఇంటర్నేషనల్ స్కూల్, పోడార్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇవే కాకుండా శ్రీ చైతన్య స్కూల్, చాలా మంచి మంచి స్కూల్స్ కానీ మనకు విజయవాడ హైవే కానీ, హెత్నగర్ బస్ స్టాండ్ కానీ, ఎల్బీ నగర్ మెట్రో కానీ, ఇటు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 కానీ అన్ని దగ్గరలో మంచి రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంటుంది. ఎటు చూసుకున్నట్లయితే మనకి ఇది కామన్ బాత్రూమ్ చూసుకోండి. కామన్ బాత్రూమ్ కూడా మంచి ఫేషియస్ ఇవ్వడమే కాకుండా మనకు వెస్ట్రన్ కల్చర్తోని ఒక చిన్న వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ఎక్సలెంట్ టైల్స్ కూడా వాడడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్, అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. ఇటు వచ్చి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. మీరు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూడబోతున్నారు. మాస్టర్ చూడబోయే ముందు మనకు డోర్ గురించి చెప్పాలి. చూడండి, ఎక్సలెంట్ మంచి డోర్ వాడి ఎక్సలెంట్ లాక్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత విశాలంగా వచ్చిందో. 1100 స్క్వేర్ ఫీట్లో వీళ్ళ ప్లాన్ను 100% నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మంచి స్థలం అయితే కేటాయించడం జరిగింది. చూసుకోండి ఎంత ఫేషియస్ వచ్చిందో. ఇందులో 6x6 బెడ్ వేసుకున్న చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా మంచి యూపీపీసీ విండోలు 2 ఇవ్వడం జరిగింది. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే సరిపడని సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో చూసుకోండి, చాలా బాగుంది. ఇందులో వాడిన టైల్స్ కానీ, ఫ్లోరింగ్ కానీ మంచి వెస్టర్న్ కల్చర్తోని ఒక మంచి చిన్న సింక్ కూడా ఇవ్వడం జరిగింది. మనం సొంతంగా ఆలోచించి ఎలా కడతామో అలా కట్టడం జరిగింది. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సీట్ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో చూసుకోండి ఒక్కసారి. ఇందులో కూడా వాడిన డోర్ కానీ మంచి లాక్ సిస్టమ్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంది. ఫ్లోరింగ్ అయితే ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా ఒక 2 దివాన్లు వేసుకొని ఇద్దరు పిల్లలు ఈజీగా ఉండే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా సరిపడిన సెల్ఫ్లో ఇవ్వడం జరిగింది. చూసుకోండి వీళ్ళ ప్లానింగ్ ఎంత బాగుందో. మనకు అటు బయటకు బాల్కనీకి వెళ్ళే విధంగా మంచి ఒక యూపీవీసీ స్లైడింగ్ డోర్ కూడా పెట్టడం జరిగింది. చూసుకోండి బాల్కనీ కూడా ఎంత విశాలంగా ఉందో. మన అపార్ట్మెంట్కు ఫ్రంట్ సైడ్ అవుతుంది. 33 ఫీట్ల రోడ్డు మంచి ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క విషయంలో మాత్రం వెంటిలేషన్కు పెద్ద ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూశాను కదా ఫ్రెండ్స్, మనకు ఇది 2 BHK పోర్షను 1100 స్క్వేర్ ఫీట్లో, అన్డివిడేషన్ వచ్చే 40 UDS, కేవలం 57 లక్షలే. ఆల్ ఎమ్యూనిటీస్. జస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. టెర్రస్ పైకి వెళ్ళి మిగతా లొకేషన్ చూపిస్తాను. అపార్ట్మెంట్ టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకుంటే మన చుట్టూ అన్ని అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్ చాలా బాగుంటుంది. విజయవాడ హైవే 6 లైన్ హైవే నుంచి జస్ట్ మనకు 500 మీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. చూసుకోండి మంచి ఫ్లోరింగ్ కూడా చాలా బాగుంది. బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇది. ఈ అపార్ట్మెంట్ లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉన్నట్టయితే పృథ్వీరాజ్ సార్ నెంబర్ పైన ఇస్తున్నారు. తను ఫోన్ చేసినట్టయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఇక దీని రేట్ అయితే సార్తో చెప్పేసడం జరిగింది. మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను, ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ ధర వచ్చేసి కేవలం 57 లక్షల రూపాయలు మాత్రమే. ఆల్ ఎమ్యూనిటీస్ కలిపి ఉంటుంది. ఎలాంటి ఛార్జెస్ ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మన బ్యాంక్ లోన్ విషయానికి వస్తే 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో, ఏ బ్యాంకులో అయినా సరే మనకు 80% లోన్ అప్రూవల్ అవుతుంది. అండర్ జిహెచ్ఎంసీ ఎల్బీ నగర్ జోన్ కిందకి వస్తుంది ఈ ఏరియా. ఫ్రెండ్స్, ఏ డౌట్ ఉన్నా పృథ్వీరాజ్ సార్కి ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.